Hi students, hello students. In the previous class we discussed verb patterns. That is one of the communication skills under the grammar topics in our syllabus. Now let us discuss the text. We discussed one poem that is the magical earth. That was written by Gulzar. Gulzar రాసినటువంటి మ్యాజికల్ ఎర్త్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. Then in the poetry, the second poem is Polonius advice to his son. Polonius advice to his son. It was written by William Shakespeare. It was written by William Shakespeare. So first of all, we have to know what is the meaning of the title. Polonius advice to his son. Polonius advice to his son. It means Polonius, it is a name of a person. Advice, giving us advice, salaha iవ్వడం. ఎవరికి సలహా ఇస్తున్నాడు Polonius? To his son, వాళ్ళ అబ్బాయికి. Polonius వాళ్ళ కుమారునికి ఇచ్చినటువంటి సలహా ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు అన్నమాట. So Polonius is a father name. His son name is Laertes. His son name is Laertes. Polonius son name is Laertes. Laertes father name is Polonius. So here Polonius giving advice to his son Laertes. Because why he wants to give advice to his son? Because Laertes wants to go continue his higher studies in France. He wants to go continue higher studies in France. He wants to go leave his own place. He wants to go to France. That's why how to live in France, how to develop your skills in France. At the same time, these are the things he motivated to his son mind. అర్థమవుతుందండి. ఇక్కడ పొలోనియస్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ కుమారుడు అయినటువంటి లాక్టస్ ఉంటాడు. లాక్టస్ పెద్ద చదువుల కోసము తన యొక్క ప్లేస్ లో వదిలిపెట్టేసి జన్మస్థానాన్ని వదిలేసి ఫ్రాన్స్ వెళ్తూ ఉంటాడు. మనం వెళ్ళడానికి సిద్ధమవుతున్నప్పుడు నువ్వు వేరే దేశానికి వెళ్తున్నావు కాబట్టి అక్కడ ఎలా చదువుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా నీ యొక్క మంచి బాధ్యత గల పౌరుడుగా గుడ్ సిటిజన్గా నువ్వు ఏ విధంగా డెవలప్ కావాలి, ఇది ఎలాంటి వారితో స్నేహం చేయాలి, ఏ విధంగా నువ్వు కనిపించాలి, ఏ విధంగా నీ యొక్క మోరల్ వాల్యూస్ని డెవలప్ చేసుకోవాలనేటువంటి ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఒక అడ్వైజెస్ లాగా తన కుమారునికి చెప్పి అతనికి సెండ్ ఆఫ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో ఏ విధంగా చెప్పాడు, ఎలా ఉన్నాడు అనేది మనకి ఇక్కడ విలియం షేక్స్పియర్ గారు చెప్పినటువంటి పోయం అన్నమాట. దిస్ ఇస్ ద టైటిల్ ఆఫ్ పొలోనియస్ అడ్వైస్ టు హిస్ సన్. Father name is Polonius, advised son name is Laertes. Actually, Polonius ఇక్కడ King Claudius. It was these lines are taken from the story Hamlet అండి. Hamlet అనేటువంటి చాలా పెద్దదండి, పెద్ద స్టోరీ అది, పెద్ద నావెల్ అది. అందులో నుంచి వన్ పార్ట్ గా తీసుకున్నది ఏంటంటే Polonius advice to his son అనేటువంటి ఒక పోయం అండి. In that Act 1 Scene 3 lines వచ్చేసి 57 to 81 అన్నమాట. 57 to 81 వరకు ఉన్నటువంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో Act 1 లో Scene 3 లో ఫ్రమ్ 57 లైన్స్ టు 81 వరకు అన్నమాట. 57 నుంచి 81 వరకు లైన్స్ అన్ని మనం తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. These lines are taken from the novel Hamlet. In Hamlet, Act 1, Scene 3, from lines 57 to 81 lines are taken from this Hamlet novel. Hamlet novel was written by William Shakespeare. In that, Polonius was worked under the King Claudius. King Claudius, రాజు పేరు ఏంటండి? Claudius. Claudius రాజుగా ఉండేటువంటి ఆస్థానంలో ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే పొలోనియస్. పొలోనియస్ కింగ్ క్లాడియస్ సంస్థానంలో పనిచేయడం అనేటువంటిది జరుగుతుందనే విషయం బ్యాక్గ్రౌండ్ ఇదంతా. అతను కింగ్ క్లాడియస్ సంస్థానంలో వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే పొలోనియస్.
వాళ్ళ అబ్బాయి పెద్ద చదువుల కోసం ఫ్రాన్స్ వెళ్తూ ఉంటే ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, అక్కడ బయట ఎలా ఉండాలనే విషయాలని గురించి కూడా చెప్పినటువంటి పోయమే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పొలోనియస్ అడ్వైస్ టు హిస్ సన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to know the our poet విలియం షేక్స్పియర్ ఇంట్రడక్షన్. విలియం షేక్స్పియర్ అనేటువంటి వ్యక్తి మన ఇంగ్లీష్ లిటరేచర్లో చాలా గొప్ప వ్యక్తి అండి. చాలా పాపులర్ ఫేమస్ అయినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. He was born in 1564 April 26. He was died in 1616 April 23rd. ఇతడు 1764 ఏప్రిల్ 26వ తారీఖున జన్మించడం జరిగింది. ఇతడు 1616 ఏప్రిల్ 23వ తారీఖున చనిపోవడం అనేటువంటిది జరిగిందన్నమాట. ఇతని యొక్క he was born, father name is John Shakespeare and mother name is Mary Ogden at Stratford. Mary Ogden. His father name is John Shakespeare, mother name is Mary Ogden. Father name is John Shakespeare, mother name is Mary Ogden. He was born in at Stratford upon Avon. Stratford upon Avon అనేటువంటి ఇంగ్లాండ్లో స్టార్ట్ఫర్డ్ అపాన్ ఏవన్ అనేటువంటి ప్లేస్లో ఇతడు జన్మించడం అనేటువంటిది జరిగింది. ఇతనికి ఒకటే వాక్యంలో చెప్పాలంటే he was not of an age but of all times. He was not of an age but of all times. అంటే ఇతడు ఆ శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే కాదు, అన్ని ఏజ్లకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఇతను మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ బిలాంగ్స్ టు 16th century 15th century వరకు మాత్రమే కాదండి, నౌ 20th century కూడా చాలా గొప్పగా చెప్పుకునే వ్యక్తి ఎవరంటే విలియం షేక్స్పియర్ అన్నమాట. సో కాబట్టి ఒక వాక్యం మీద చెప్పాలంటే he was not of an age but of all times. అన్ని ఏజ్లకు సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చండి. ఈ రోడ్స్, పోయమ్స్, ఎస్సేస్, నావెల్స్, చాలా పెద్ద పెద్ద నావెల్స్ రాసిన చాలా పాపులర్ కావడం అనేటువంటిది జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో సానెట్స్ అనేటువంటివి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ రోడ్ 38 plays అండి. ఈ రోడ్ 38 plays అండ్ ఈ రోడ్ 38 plays అండ్ when he was married in 18 years old. He was married in 18 years old. He has 3 children. He was married in 18 years old and he has 3 children. He wrote 38 plays and several poems and many essays. చాలా పెద్ద ఎస్సేస్ రాశాడు, పోయమ్స్ రాశాడు, 38 ప్లేసెస్ రాయడం జరిగింది అన్నమాట. సో his 400th death anniversary was observed this year 2016 of all over the world అన్నమాట. ఇతని 2016కి 400 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోవడం అనేటువంటిది జరిగింది అన్నమాట. 2016కి 400 సంవత్సరాలుగా యానివర్సరీ 400 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా చేయడం అనేటువంటిది జరిగింది. So this is the information about William Shakespeare. William Shakespeare అంటే చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. సో ఇక్కడ మనకి చెప్పినటువంటి పోయం ఏంటిదో ఒకసారి మనం చూసినట్లయితే they my blessings with thee and these few precepts in thy memory see to character give thy thoughts no tongue. Nor any unproportioned thought is act, be though familiar but by no means vulgar. Those friends though asked and their adoption tried, grafted them to thy soul with hoops of steel, but do not dull thy palm with entertainment. ఏమంటున్నాడంటే దిస్ వర్డ్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ఓల్డ్ ఇంగ్లీష్. సో ఈ బిలాంగ్స్ టు 15th century అంటే 15వ శతాబ్దం సంబంధించిన వ్యక్తి కాబట్టి అదే వాడుకలో ఉండేటువంటి పదాలు మనం ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. ఓల్డ్ ఇంగ్లీష్లో ఉండేటువంటి కొన్ని
పదాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. వాటిని మనం అబ్జర్వ్ చేయొచ్చండి. దే మై బ్లెస్సింగ్స్ విత్ టీ. టీ మీన్స్ హియర్ ఇట్ ఇస్ ఎ ఓల్డ్ ఇంగ్లీష్ వర్డ్. అంటే టీ అంటే యు అనే మీనింగ్ వస్తుంది. దట్ మీన్స్ దే మై బ్లెస్సింగ్స్ విత్ యు. ఎవరు చెప్తున్నారు ఇక్కడ పోయం అంటే పొలోనియస్. పొలోనియస్ ఏం చెప్తున్నాడు తన కుమారుడికి? దే మై బ్లెస్సింగ్స్ విత్ యు. ఎప్పుడు కూడా నా దీవెనలు నీకు ఉంటాయి. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా నేను ఎక్కడ ఉన్నా కూడా నా బ్లెస్సింగ్స్ అనేటువంటివి నీకు ఉండడం జరుగుతుంది. అండ్ దీస్ ఫ్యూ పర్సెప్ట్స్ ఇన్ యువర్ మెమరీ. థై అనేది ఇక్కడ ఓల్డ్ ఇంగ్లీష్ వర్డ్ అండి. దట్ మీన్స్ హియర్ యువర్, నీ యొక్క మెమరీలో, నీ యొక్క జ్ఞాపకాలలో నేను చెప్పేటువంటి అన్ని కూడా ఫ్యూ వర్డ్స్ అనేటువంటి అన్ని కూడా నీ జ్ఞాపకంలో ఎప్పుడు కూడా గుర్తుండాలి. నీకు నేను ఉన్నా లేకపోయినా కూడా నీకు అన్నీ గుర్తుకు రావాలి. నేను చెప్పిన విషయాలు ఏమాత్రం నీవు మర్చిపోకూడదు అని చెప్తున్నాడు. అండ్ దీస్ ఫ్యూ పర్సెప్ట్స్ ఇన్ యువర్ మెమరీ అనేటువంటి మీనింగ్ అన్నమాట. సి తో క్యారెక్టర్ గివ్ తై థాట్స్ నో టంగ్. నో టంగ్ మీన్స్ ఎక్కువగా మాట్లాడకూడదు. ఎక్కువగా వల్గర్గా మనం ఎక్కువగా కూడా ఏది కూడా మాట్లాడకుండా ఎక్కువ వినడానికి నువ్వు ప్రయత్నం చేయి. విని నేర్చుకుని తక్కువ మాట్లాడు, ఎక్కువ నేర్చుకునే విధంగా చెప్పడం అన్నమాట. సి యువర్ క్యారెక్టర్ అన్నమాట. యు హావ్ టు డెవలప్ యువర్ క్యారెక్టర్. బిల్డప్ యువర్ క్యారెక్టర్. నీ యొక్క క్యారెక్టర్ని డెవలప్ చేసుకో, బిల్డప్ చేసుకునే విధంగా సలహా ఇవ్వడం అనేది జరుగుతుందండి. నీ యొక్క ఆలోచన విధానాన్ని, నీ యొక్క క్యారెక్టర్ని, మోరల్ వాల్యూస్ని డెవలప్ చేసుకోవాలి. తక్కువగా మాట్లాడే, ఎక్కువగా విని నేర్చుకునేటువంటి గొప్పతనాన్ని నువ్వు అలవర్చుకో. నాట్ ఎనీ అన్ప్రపోర్షన్డ్ థాట్ ఇస్ యాక్ట్. అన్ప్రపోర్షన్డ్ యాక్ట్ అన్నమాట. మామూలుగా తగ్గనటువంటి విషయాల గురించి, అనవసరమైనటువంటి విషయాల గురించి కూడా ఎక్కువగా నీవు ఆలోచించకూడదు. అనవసరమైనటువంటి అన్నెసెసరీ థింగ్స్ అనేటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీ తో ఫెమిలియర్. మంచి ఒక ఫ్యామిలీలో ఉండేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి. అక్కడ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ కూడా. బట్ బై నో మీన్స్ వల్గర్. వల్గర్గా నువ్వు బిహేవ్ చేయకూడదు. ఆ విధంగా నువ్వు డెవలప్ కాకూడదు. పేరెంట్స్ ఉన్నా లేకపోయినా కూడా ఒక ఫ్యామిలీలో పేరెంట్స్ ఉన్నప్పుడు ఎలాగైతే నువ్వు ఉండగలుగుతున్నావో అలానే నువ్వు అక్కడ అయినప్పటికీ కూడా నీవు కూడా అలానే ఉండాలి. వల్గర్గా తిరగడం కానీ, చెడు సహవాసాలు చేయడం కానీ, చెడు వ్యసనాలు అలవాటు కావడం కానీ ఇలాంటివి ఏమి కూడా నీకు అలవర్చుకోకూడదు, చేయకూడదు అనేటువంటి విషయాలు చెప్తూ ఉంటాడు అన్నమాట. అలాంటి ముందే చెప్పాడు కదండి. పొలోనియస్ వాళ్ళ అబ్బాయి పేరు ఏంటంటే లాక్టస్. పొలోనియస్ యొక్క సన్ ఏంటంటే లాక్టస్ హయ్యర్ స్టడీస్ కోసం ఎక్కడికి వెళ్తున్నాడండి? సమ్ అదర్ కంట్రీస్కి వెళ్తూ ఉంటాడు. తను ఫ్రాన్స్ అనేది వదిలేసి వెళ్ళడం అనేది జరుగుతుంది వేరే కంట్రీకి. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇలా ఉన్నారనే విషయాలు చెప్తూ ఉంటాడు. జనరల్గా మన పేరెంట్స్ కూడా మనము గొప్ప చదువుల కోసం కూడా విలేజ్ నుంచి హైదరాబాద్ కానీ, నల్గొండ కానీ, హుజరాపేట కానీ సమ్ అదర్ సిటీస్కి వెళ్తూ ఉంటాం. అప్పుడు 10th క్లాస్ వరకేమో మన విలేజ్లో మనం చదువుకుంటాము. మన పేరెంట్స్ అందరిలో ఉంటారు. వాళ్ళు మనకి కేర్ టేకర్గా చూసుకుంటారు. కానీ హైయర్ స్టడీస్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కోసం చదవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైతుందంటే మనము ఆ ఇల్లు వీధులు విడిచి పేరెంట్స్ని వదిలేసి మనం ఒంటరిగా వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మనము కొద్దిగా డైవర్ట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మనము బిహేవ్ చేసేటువంటి మన ఫ్రెండ్స్ బట్టి, అక్కడ అట్మాస్ఫియర్ బట్టి కొన్ని మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నమాట. ఇక్కడ వాళ్ళ అబ్బాయి చదువుతున్నప్పుడు మంచిగా గుడ్ క్యారెక్టర్ బిల్డప్ చేసుకునే విధంగా చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? దోస్ ఫ్రెండ్స్ తో హ్యాష్ అండ్ దే అడాప్షన్ ట్రైన్. నీ యొక్క స్నేహితులను బట్టి కూడా నీ యొక్క క్యారెక్టర్ అనేటువంటిది బిల్డప్ అవుతూ ఉంటుంది. అంతే కదండి. మనం మంచి స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేసామనుకోండి, మంచి అలవాటు అనేటువంటివి మనం డెవలప్ చేసుకుంటాం. అదే బ్యాడ్ ఫ్రెండ్స్తో మనం మూవ్ అవుతున్నాం అనుకోండి, ఆ విధంగానే బిహేవ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దోస్ ఫ్రెండ్స్ బట్టి కూడా నీ యొక్క క్యారెక్టర్ అనేటువంటిది బిల్డప్ అవుతూ ఉంటుంది అన్నమాట. లెట్స్ కంటిన్యూ. those friends so dash and their adoption tried అన్నమాట. మనం తీసుకునేటువంటి మనం బిహేవ్ చేసే ఫ్రెండ్స్ బట్టి మన క్యారెక్టర్ అనేటువంటిది ఉంటుంది. grapple them to thy soul with hoops of steel.
ఇంకేమున్నాయండి గ్రాఫెల్ దెన్ టు థై సోల్ హుక్స్ ఆఫ్ స్టీల్ అన్నమాట. ఇక్కడ మనకి ఉండేటువంటి గ్రాఫెల్ ఒక పట్టుదల కలిగి ఉండడం అనేటువంటిది కూడా డెవలప్ చేసుకోవాలండి. మన యొక్క సోల్ అనేటువంటిది ఎప్పుడు కూడా మంచిగా ఏమంటారంటే ఇక్కడ మనకు ఆత్మను పరిశుద్ధం అంటున్నారు. సంథింగ్ ఇక్కడ మనకి సోల్ విత్ హుక్స్ ఆఫ్ స్టీల్ అన్నమాట. ఎలాంటి టెన్షన్ అనేటువంటి లేకుండా మీరు చేసేటువంటి వర్క్స్ అనేటువంటి మీకు కాన్ఫిడెంట్ ఇచ్చేటువంటి విధంగా ఉండాలి. తప్పు చేస్తున్నాము నేను అనేటువంటి ఒక భావన అనేటువంటిది నీలో రానివ్వకుండా ఆ పేరెంట్స్ని మోసం చేస్తున్నటువంటి ఒక క్యారెక్టర్ రానివ్వకుండా మీరు చేసుకోగలమంటే మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకోగలిగితే సరిపోతుంది అనేటువంటి విధంగా చెప్తూ ఉంటాడు. బట్ డు నాట్ డల్ టై ఫామ్ విత్ ఎంటర్టైన్మెంట్. బట్ డు నాట్ డల్, ఎప్పుడు కూడా నీవు డల్ గా ఉండకూడదు, ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండాలి. ఒకసారి సక్సెస్ అవుతుంటాం, సమ్ టైమ్స్ ఫెయిల్యూర్ అవుతుంది. ఫెయిల్యూర్ అయిన మాత్రం నర్వస్ కావడం డల్ కావడం అనేటువంటి జరగకూడదు. ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండాలి. బట్ డు నాట్ డల్ టై ఫామ్ విత్ ఎంటర్టైన్మెంట్, ఎప్పుడు నువ్వు యాక్టివ్ గా నవ్వుతూ నవ్విస్తూ ఉండేటువంటి విధంగా నీ యొక్క క్యారెక్టర్ ని బిల్డప్ చేసుకోవాలనే విధంగా చెప్తూ ఉంటాడు. దెన్ ఇంకేమంటున్నాడు, ఆఫ్ ఈచ్ న్యూ హ్యాచ్డ్ అన్ఫ్లెడ్జ్డ్ కామ్రేడ్స్ beware of entrance to a quarrel, but being in be art that the opposed may beware of you. Give every man thy ear, but few thy voice. Take each man's censure, but reserve thy judgment. Costly thy habit as thy purse can buy, but not expressed in fancy, rich not gaudy. ఇంకేమంటున్నాడు, ఆఫ్ ఈచ్ న్యూ హ్యాచ్డ్ అన్ఫ్లెడ్జ్డ్ కామ్రేడ్. కామ్రేడ్ మీన్స్ హియర్ పొలోనియస్ ట్రీటెడ్ హిస్ సన్ నాట్ సన్, ఈ ఫీల్స్ లైక్ ఫ్రెండ్. కామ్రేడ్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఫ్రెండ్ గా నేను నిన్ను సలహా ఇస్తున్నాడు, ఒక ఫ్రెండ్ గా నేను నీకు సలహా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందండి. ఆఫ్ ఈచ్ న్యూ హ్యాచ్డ్ అన్ఫ్లెడ్జ్డ్ అనే విధంగా చెప్తున్నాడు. New hatched and unfledged. The means here hatched and unfledged comrade జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. సమ్ టైమ్స్ కొన్ని అవాంతరాలు మనం ఎక్స్పెక్ట్ చేయకుండానే కానీ వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వాటి పట్ల మనము వివేకగా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వచ్చిన వాటిని ఎదుర్కొనేటువంటి విధంగా కూడా మనము ఉండాలి. ఆఫ్ ఎంట్రెన్స్ టు ఏ క్వారల్, కొన్ని సందర్భాలలో గొడవలు అనేటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ లో నువ్వు వాటి దగ్గరికి వెళ్ళకుండా దూరంగా ఉండాలి. బట్ బీయింగ్ ఇన్ బి ఆర్ట్ దట్ ది అపోజ్ మే బివేర్ ఆఫ్ యు అన్నమాట. మనమంతా ఉన్నప్పటికీ కూడా మన పైన కొన్ని కామెంట్స్ అనేటువంటి చేస్తూ ఉంటారు, మనతో గొడవ పడడానికి ప్రయత్నం చేస్తుంటారు, మనల్ని చెడగొట్టడానికి కూడా కొంతమంది వ్యక్తులు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వారిని నీవు తెలుసుకొని వారికి దూరంగా ఉండడం అనేటువంటిది అలర్ట్గా దూరంగా ఉండడం అనేటువంటిది చేయాలన్నమాట. ఇలాంటివన్నీ జనరల్గా జరిగేటువంటి ఇష్యూస్ అన్నమాట. గివ్ ఎవ్రీ మ్యాన్ తై ఇయర్, ప్రతి ఒక్కరి గురించి నువ్వు తెలుసుకోవాలి, వినాలి ఎవరు ఎలాంటి క్యారెక్టర్ అనేటువంటిది. బట్ ఫ్యూ తై వాయిస్, సో కాబట్టి నేను తెలుసుకొని వారి తగ్గట్టుగా మనము క్యారెక్టర్ని బిహేవ్ చేయడం అనేటువంటిది చూస్తూ ఉండాలి. టేక్ ఈచ్ మ్యాన్స్ సిన్సియర్ బట్ రిజర్వ్ తై జడ్జ్మెంట్ అన్నమాట. సో వాళ్ళ యొక్క క్యారెక్టర్ బట్టి మన జడ్జ్మెంట్ అనేటువంటిది కూడా డిసైడ్ చేసుకోవాలి. కాస్ట్లీ తై హ్యాబిట్ యాజ్ దే పర్స్ కెన్ బై. ఇంకొకటి విషయం ఏం చెప్తున్నాడంటే అబౌట్ ఎర్నింగ్ అండ్ ఎక్స్పెండిచర్స్ గురించి అన్నమాట. ఎక్స్పెండిచర్ ఖర్చుల గురించి కూడా నీవు మనం యుద్ధ ధనవంతులం కదా, డబ్బులుగా ఉన్నాయి విధంగా కూడా మనం బిహేవ్ చేయకూడదు. మన యొక్క కాస్ట్లీ దుస్తులు ధరించినట్లయితే, మంచి గ్లాస్గా ఉన్నట్లయితే, యూజింగ్ ఇన్స్టెంట్ అండ్ షూస్ అండ్ వేరింగ్ ద గ్లాసెస్ ఇలాంటివన్నీ చూసి మంచి గొప్ప వ్యక్తిగా ట్రీట్ చేయాల్సినటువంటి విధంగా కూడా ఉండాల్సిన అవసరం లేదు. బట్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫ్యాన్సీ రిచ్ నాట్ గోడీ మీన్స్. ఇక్కడ గోడీ అంటే ఇక్కడ ఏంటంటే మంచి బ్యూటిఫుల్గా హ్యాండ్ మంచి లుకింగ్ అనేటువంటిది కూడా అనమాట. హ్యాండ్సమ్గా ఫ్యాన్సీగా కనిపించడం అనమాట ఇక్కడ వచ్చేసి. సో కాబట్టి ఇలా పెద్దలు ఒక ఆర్డినరీ మ్యాన్ కానీ మన యొక్క క్యారెక్టర్ అనేది ఉండాలి. వేసుకున్న దుస్తులను బట్టి మనకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, మన యొక్క క్యారెక్టర్ బట్టి ఎదుటి వ్యక్తి మనకి ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వాలి. కాబట్టి ఎక్కువ వాళ్ళు సోకులకి అనుకుంటా కదండి, ఇక్కడ
ఇక్కడ ఎక్కువగా అలా వెళ్ళకుండా పెద్దగా ఫ్యాన్సీకి కానీ మామూలుగా లుక్కి కోసం ఎక్కువగా ఇంపార్టెన్స్ చేయాల్సిన అవసరము ఉండకూడదు. మామూలుగా ఆర్డినరీ పర్సన్ కానీ సింపుల్గా ఉండడానికి ప్రయత్నాలు చేయి. ఎక్కువగా కూడా నువ్వు ఖర్చు పెట్టకూడదు. అన్నెసెసరీ థింగ్స్కి అనవసరమైన వాటి గురించి కూడా నువ్వు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం చేయకూడదు అనే విధంగా చెప్తూ ఉంటాడండి. ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పడం అనేది జరిగిందండి. ఆ విషయాలు అనేటువంటివి మనము నెక్స్ట్ క్లాస్లో దీని కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో మనము రిమైనింగ్ పోయమ్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్.